నమస్కారం. మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. లూజ్ మోషన్స్, డయేరియా ఇవి రెగ్యులర్‌గా వచ్చే సమస్యలలో ఇది కూడా ఒక సమస్య అని చెప్పొచ్చు. అయితే ఇవి ఎందుకొస్తాయి? ఎలా వస్తాయి? వచ్చిన తర్వాత దీనికి ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? అసలు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయన్న అంశాల మీద మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. మరి ఈ విషయాల మీద అవగాహన కల్పించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ జతిన్ ఎగుర్ల, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్ గారు, డయేరియా అలాగే లూజ్ మోషన్స్ ఇవి వచ్చినప్పుడు ఎన్ని రోజుల వరకు ఇలా ఉంటుందంటారు? అంటే ఇమ్మీడియట్‌గా అయితే తగ్గిపోయే ఛాన్స్ ఉండదు. కనీసం 3 రోజులు అలా ఉంటుంది. అట్లా 3 డేస్ గనక లూజ్ మోషన్స్ అయితే బాడీ చాలా వీక్ అయిపోతుంది. ఏ పని చేయలేరనమాట. సో, అసలు ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది దీనికి? లూజ్ మోషన్స్ చాలా వరకు అండి ఫుడ్ పాయిజనింగ్ వల్ల అవుతుంది. మనకి తరచుగా కామన్‌గా చూసేది మనం ఈదర్ బయట ఫుడ్ ఏదైనా కంటామినేటెడ్ తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, అంటే ఏదో టాక్సిన్ కానీ లేకపోతే వైరస్ వల్ల గ్యాస్ట్రోఎంటరైటిస్ అవుతుంది. సో దీనివల్ల మనకి వాటర్ ఎమోషన్స్ చాలా ఎక్కువ సార్లు వెళ్ళడము, దానివల్ల వీక్నెస్, ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోవడం వల్ల చాలా కన్ఫ్యూజన్ కానీ వీక్నెస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో ఇలా లూజ్ మోషన్స్ అయినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అదంతకదే తగ్గిపోతుంది. బట్ మనకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన మొట్టమొదటి ఓఆర్ఎస్ తీసుకోవడం. ఓఆర్ఎస్ అంటే జస్ట్ ఏదో రీప్లేస్మెంట్ కాదు, ఇది ఒక మెడిసిన్. ఓఆర్ఎస్ ప్రాపర్గా తీసుకుంటే డైరియా తొందర రిజాల్వ్ అవుతుంది. దానికి కాంప్లికేషన్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. అండ్ ఓఆర్ఎస్ అంటే ఓన్లీ WHO ప్రిస్క్రైబ్డ్ ఫామ్లో ఉన్నది మాత్రమే తీసుకోవాలి. ఎస్పెషలీ మన టెట్రా ప్యాక్లో కాకుండా పౌడర్ ఫామ్లో తీసుకొని డిజాల్వ్ చేస్తే బెటర్. ఈ మధ్యన ఓఆర్ఎస్ మీద కూడా చాలా ఇష్యూ నడుస్తుంది కదా సార్. ఏంటి సార్ అసలు ఓఆర్ఎస్ది? అంటే చాలా వరకు ఫార్మస్యూటికల్ కంపెనీస్ అండ్ న్యూట్రిషన్ కంపెనీస్ ఏంటంటే టెట్రా ప్యాక్స్లో తయారు చేసి WHO ప్రిస్క్రైబ్డ్ రేషియోలో లేకుండా, దాంట్లో ఉండాల్సిన ఎలక్ట్రోలైట్స్ ఒక మోతాదులో ఒక రేషియోలో ఉండాలి, కానీ వాళ్ళది ఫాలో అవ్వకుండా ప్రిపేర్ చేయడం వల్ల యాక్చువల్లీ డిసీజ్ ఉన్న వాళ్ళు ప్రాపర్ ఓఆర్ఎస్ తీసుకోకుండా వీళ్ళు పెట్టిన ఓఆర్ఎస్ అనే బ్రాండింగ్ది తాగి దానివల్ల చాలా డిలే అవ్వడం, ట్రీట్మెంట్ డిలే, కాంప్లికేషన్స్ రావడానికి ఇదవుతుంది. సో అందుకనే ఐ థింక్ గవర్నమెంట్ కూడా స్టెప్స్ తీసుకుంటుంది టు ప్రివెంట్ అండ్ బ్యాన్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఓన్లీ ప్రిస్క్రైబ్డ్ ఫామ్లో ఉంటేనే దాని మీద మనం ఓఆర్ఎస్ అని లేబుల్ ఉండడానికి పర్మిషన్ ఉంటుంది. ఇంతకుముందు ఇలాంటి WHO చేసిన లేకపోయినా ఓఆర్ఎస్ పెట్టుకునే వాళ్ళు చాలా మంది చాలా పేర్లు పెట్టి దానిని సేల్ చేస్తున్నారు. సో అది ఇప్పుడు మనం అవాయిడ్ చేస్తాం. ఎలాగో ఇప్పుడు 8 years తర్వాత అనుకుంటా గవర్నమెంట్ అదే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రైట్, ఓకే, అది పక్కన పెడితే ఇప్పుడు ఓఆర్ఎస్ ఒక్కటేనా దీనికి మార్గం? ఓఆర్ఎస్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా వరకు మనకి ఓన్లీ 3-4 times మోషన్స్ వాటరీ ఉంది అంటే, కడుపు నొప్పి లేదు, వాంతులు లేవు, తర్వాత మోషన్లో బ్లడ్ ఏం లేదు అంటే సింపుల్గా ఓఆర్ఎస్ తీసుకుంటే సరిపోతుంది. లేదు మనకి ఇంకా కొంచెం ఎక్కువ ఇబ్బంది అవుతుంది అనుకుంటే అప్పుడు మనము కొంచెం ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ కానీ ఇంకా కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, మీరు డాక్టర్ని సంప్రదించి తను తీసుకోవచ్చు. రెడోట్రిల్ అని ఇంకా లోప్రమైడ్ అని కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, అవి తీసుకుంటే మోస్ట్లీ తగ్గిపోతుంది. సో ఇవి మోస్ట్లీ మీరు అన్నట్టు వన్ డే నుంచి 3 to 5 days లోపల తగ్గిపోతుంది. దీన్ని అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటాం. అండ్ 90% ఇది వైరస్ వల్లనే ఉంటుంది కాబట్టి యాంటీబయాటిక్స్ మేము సజెస్ట్ చేయము. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇప్పుడు ఒకసారి డైరియా స్టార్ట్ అయిందంటే వెంటనే O2 తీసుకోవడము, ఓఫ్లాక్సోజెడ్, సిప్లాక్స్టీజెడ్ ఏదో ఒక యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారు. అది కూడా ఏ డాక్టర్ సజెషన్ లేకుండా, లేదా కొంతమంది ఫిజిషియన్స్ అవగాహన లేని వాళ్ళు అలా యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల అవుతుంది. దీనివల్ల మనకి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది అండ్ ఆ ట్రీట్మెంట్ వల్ల ఉపయోగం కూడా ఉంటుంది. యాంటీబయాటిక్స్ అనేవి ఈ లూజ్ మోషన్స్కి అయితే కరెక్ట్ మెడిసిన్ అయితే కాదు, అందరికీ కాదండి. 90 to 95% ఆఫ్ ద లూజ్ మోషన్స్ అన్ని వైరస్ వల్ల కానీ ఫుడ్ పాయిజనింగ్ వల్ల కానీ టాక్సిన్ రిలేటెడ్. దానికి యాంటీబయాటిక్స్ మేము సజెస్ట్ చేయం. మీరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తే యూ విల్ అండర్స్టాండ్ దట్ ఎవరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వాడరు. మీకు ఓన్లీ కొన్ని అలారం సిమ్టమ్స్ ఉంటాయి, అంటే మీకు ఇమ్యూనిటీ తక్కువ ఉన్న కండిషన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ సిచ్యువేషన్స్, లేదా మీరు స్టెరాయిడ్స్ వాడుతున్న కండిషన్స్లో, తర్వాత మీరు ఒకవేళ మోషన్స్లో బ్లడ్ రావడం కానీ, హై గ్రేడ్ ఫీవర్, కడుపులో చాలా విపరీతమైన క్రాంపింగ్ పెయిన్, ఇలాంటి అలార్మింగ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మేము యాంటీబయాటిక్స్ సజెస్ట్ చేస్తాం. లేదా నార్మల్ మెడిసిన్స్తో తగ్గకపోయినప్పుడు బ్లడ్ రిపోర్ట్స్లో కానీ స్టూల్ రిపోర్ట్స్లో కానీ ఏదైనా బ్యాక్టీరియా ఉన్నట్టు మాకు సంకేతాలు వస్తేనే మేము యాంటీబయాటిక్స్ ఇస్తాం. లేదు అంటే యాంటీబయాటిక్స్ జనరల్గా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఇంకొంతమంది లూజ్ మోషన్స్ వస్తున్నాయంటే ఇంట్లోనే
చిట్కాలు పాటిస్తూ ఉంటారు, సగ్గుబియ్యం తినడము, లేకపోతే గులాబ్ జామ్ తినడము, జిలేబీ తినడం, ఇలాంటివి తింటుంటే తగ్గిపోతాయి అని అంటారు. సో ఇవన్నీ ఎట్లా మిత్తే అంటారా ఇవన్నీ? అంటే దెర్ ఇస్ సమ్ సైన్స్ టు ఇట్. అలాంటివి తీసుకోవడం వల్ల ఫాస్టర్ రెజల్యూషన్ ఉంటుంది, అది కాదన్ను. ఈవెన్ మీకు ఒకవేళ ఓఆర్ఎస్ ఇంట్లో అవైలబుల్ లేదనుకోండి, 1:1 రేషియోలో షుగర్, సాల్ట్ వాటర్లో డైల్యూట్ చేసి కూడా మీరు అది తీసుకోవచ్చు ఇన్ కేస్. ఒకవేళ మీకు అవైలబుల్ లేకపోతే, ఇట్స్ నాట్ అన్ ఐడియల్ థింగ్, బట్ దీస్ ఆర్ ఆల్ హోమ్ రెమెడీస్ విచ్ ఆర్ బీన్ టోల్డ్ సిన్స్ ఏజెస్, బట్ యూ క్యాన్ డూ దట్. బట్ ప్రాపర్ ట్రీట్మెంట్ మాత్రం ఓఆర్ఎస్ అండ్ ప్రోబయాటిక్స్. ఓకే, ప్రోబయాటిక్స్ మెడిసిన్స్, క్యాప్సూల్స్, టాబ్లెట్స్, లాక్టోబాసిల్లస్ కానీ సాక్రోబాసిస్ బోలార్డి కానీ మీరు డాక్టర్తో ప్రిస్క్రైబ్ చేసి తీసుకోవచ్చు షార్ట్ డ్యూరేషన్ కోసం. రైట్. ఇప్పుడు లూజ్ మోషన్స్ ఎక్కువ రోజులు కనుక కొనసాగితే ఏంటి అసలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి శరీరానికి? సో కొంతమందికి ముఖ్యంగా ఐబిఎస్ అని చాలా మందిని చూస్తాము, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. 2 రకాలు ఉంటాయి, కాన్స్టిపేషన్ కానీ డైరియా ప్రిడామినెంట్ కానీ. సో ఈ డైరియా ప్రిడామినెంట్ వాళ్ళకి ఏంటంటే తరచుగా మోషన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. బయట తిన్నప్పుడు కానీ, స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు కానీ లూజ్ మోషన్స్ అయిపోతాయి, తిన్న వెంటనే వెళ్ళాలనిపిస్తుంది. మోషన్ కూడా నీళ్ళలాగా ఉండదు, వీళ్ళలో కొంచెం ఫార్మ్డ్ కన్సిస్టెన్సీ, సెమీ సాలిడ్ ఉంటుంది, ప్రాపర్గా క్లియర్ అయినట్టు అనిపించదు. ఇలాంటి లక్షణాలతో పాటు కడుపు నొప్పితో తరచుగా వస్తూ కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల నుంచి బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. ప్రతిసారి వీళ్ళు కొంచెం యాంటీబయాటిక్స్, చిట్కాలు తీసుకుంటారు, తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంది. వీళ్ళకి ప్రాపర్ డయాగ్నోసిస్ చేయడం చాలా ఇంపార్టెంట్. డయేరియా కనుక ఎక్కువ రోజుల నుంచి ఉంటే మనము ఐబిఎస్ని డయాగ్నోస్ చేసే ముందు వేరే కండిషన్స్ని రూల్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనకేమన్నా లాక్టోజ్ ఇంటాలరెన్స్ కానీ, మిల్క్ ప్రొడక్ట్స్కి అలర్జీ కానీ, వీట్ ప్రొడక్ట్స్కి గ్లూటెన్ సెన్సిటివిటీ ఉండడము, అంటే సీలియాక్ డిసీజ్ అంటాం. ఇలా కాకుండా మాల్ అబ్జార్ప్షన్, అంటే మనం తిన్న ఫుడ్ అనేది మనకి అబ్జార్ప్షన్ కాకుండా అదంతా కదా కింద నుంచి వెళ్ళిపోవడం. ఇలా కాకుండా ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్ కానీ, అండ్ ఐబిడి, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ కానీ, ఇలాంటి అన్ని డిసీజెస్ వల్ల కూడా మనకి దీర్ఘకాలంగా డయేరియా అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఈ అన్ని కండిషన్స్ని రూల్ అవుట్ చేసుకోవడానికి మేము కొన్ని బ్లడ్ టెస్ట్, ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ, సిటీ స్కాన్ ఇలాంటివి కొన్ని అవసరానికి తగ్గట్టు ఎవరికి ఏవి చేయాలనేది మేము డిసైడ్ చేసి అవన్నిట్లో బాగున్నాయి అంటే వీళ్ళలో ఐబిఎస్ ట్రీట్మెంట్ అనేది యూజువల్లీ ఇస్తాము. అది కొంచెం లాంగ్ టర్మ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.